ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి పార్టీకి తీరని ద్రోహం చేశారని జగన్ పార్టీ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అమ్ముడుపోయారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. దీనికి సంబంధించి వైసీపీ ఇప్పుడు ఓ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. అందులో గతంలో మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు విజయసాయిరెడ్డి రహస్య సమావేశమయ్యారని వైసీపీ తెలిపింది. ఆయన తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నెంబర్ 27కు సాయంత్రం 5:49 వెళ్లారని, అక్కడ ఆయన 45 నిమిషాల పాటు ఉన్నారని వెల్లడించింది. విజయసాయిరెడ్డి విల్లాలోకి వెళ్లిన 13 నిమిషాలకు అక్కడికి చంద్రబాబు నమ్మిన బంటు టీడీ జనార్దన్ రెడ్డి వచ్చారని ఫ్యాన్ పార్టీ తెలిపింది. వీళ్ళిద్దరూ రహస్య మంత్రాలు జరిపిన తర్వాత విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ప్రెస్ మీట్లో వైసీపీపై విషం కక్కారని జగన్ పార్టీ చెబుతోంది. పార్టీలో అన్ని పదవులు అనుభవించిన విజయసాయిరెడ్డి చేసింది నమ్మక ద్రోహం కాదా అని ప్రశ్నించింది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి పార్టీకి తీరని ద్రోహం చేశారని జగన్ పార్టీ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అమ్ముడుపోయారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇప్పుడు ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్నని అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, టీడీపీ నేతలతో రహస్య మంతనాలు చేశారని ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైసీపీ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి చర్చలు నడుస్తున్నాయి? దేవి, ప్రస్తుతం ఈ సబ్జెక్ట్ కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఒక 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, విజయసాయిరెడ్డి టీడీపీ వాళ్ళు ఉచ్చులో పడ్డారు, వాళ్ళు ఏం చేస్తున్న పరిస్థితి, మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన విచారణకు హాజరైనప్పుడు కూడా టీడీపీతో కలిసే ఉన్నారనే యాంగిల్లో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత నుంచి ఆయన మాట్లాడిన తర్వాత ఇతరత్ర చర్చ కూడా బాగా ఎక్కువగా ప్రారంభమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. తాజాగా వైసీపీ రిలీజ్ చేసిన వీడియోలో విజయసాయిరెడ్డి మద్యం విచారణకు సిఐడి ముందుకు హాజరయ్యేటప్పుడు అంతకు ముందు టీడీపీ నేత టీడీ జనార్దన్ కలిశారు. అంటే ఒక రకంగా బ్రీఫ్ చేయడానికి విచారణలో ఏ అంశాలు చెప్పాలి, ప్రస్తుతం విచారణ ఏ దశలో ఉంది, కసిరెడ్డి వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇతరత్ర మద్యం కుంభకోణాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తున్న పరిస్థితి, ఇందులో కొన్ని అరెస్టులు కూడా చేసిన పరిస్థితి ప్రధానంగా కలుగుతోంది. కాబట్టి ఈ బ్రీఫింగ్ లో టీడీపీ నేతలు విజయసాయిరెడ్డికి ఏం చెప్పారు అంటే, ఇప్పటి వరకు కూడా కేవలం విజయసాయిరెడ్డి ఒక అప్రూవర్ గా మారిపోయారు. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారిపోయి కొన్ని పేర్లు చెప్పడం వల్లే టీడీపీ ముందుకు వెళ్తుంది అనే భావన కలిగింది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం, ఆ తర్వాత ఒక వీడియో సీసీ ఫుటేజ్ రిలీజ్ అవడం, ఆ సీసీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి టీడీపీ నేతలను కలిసి మాట్లాడడం, ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ వెహికల్ ఇదంతా కూడా రిలీజ్ చేసిన వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి 4 రోజుల కింద మాటలు రెండు కలుపుకుంటే కనుక చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి ఇప్పుడు టీడీపీ హ్యాండ్స్ లో ఉన్నారన్న ఒక విషయం బయటపడుతోంది. ఈ కారణాల వల్ల దీని మీద ఫర్దర్ గా మరి విజయసాయిరెడ్డి ఏ రకంగా స్పందిస్తారు? యాక్చువల్ గా అయితే మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కామెంట్ చేసిన తర్వాత విజయసాయిరెడ్డి స్పందించాలి, ఎందుకంటే టీడీపీ దగ్గరగా ఉన్నారు, టీడీపీ ఉచ్చులో ఉన్నారు అనడానికి. కానీ విజయసాయిరెడ్డి నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. మొన్న కూడా ఆయన ఒకటి చెప్పారు, ట్విట్టర్ లో అధికారికంగా నేను పెడితేనే దాన్ని అఫీషియల్ గా తీసుకోవాలి, సోషల్ మీడియాలో తిరిగి పట్టించుకోవద్దని కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ వీడియోలో విజయసాయిరెడ్డి టీడీపీ నేతల దగ్గరికి వెళ్తాం విల్లా అదంతా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఫర్దర్ గా మరి ఆయన ఎలాంటి స్పష్టత ఇస్తారు, ఈ అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే చూడాలి. మొత్తానికి మద్యం కుంభకోణానికి సంబంధించి సిఐడి విచారణకు వెళ్లే ముందు విజయసాయిరెడ్డి రకంగా టీడీపీ నేతలను కలవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.